మీకు ఈ 5 బ్లాకులకి నిన్నటి నుంచే మాకు వాటరు, రైసు, కూరగాయలు ఈ నిన్నటి నుంచి వస్తున్నాయి మాకు. అది మొన్నటి దాకా కూడా మాకు ఏం లేదు. నీళ్లు ఉన్నప్పుడు అయితే ఒకటి కూడా ఇటు మమ్మల్ని తిరిగి చూడాలి ఎవరు. అది పరిస్థితులు అంటే దోమలకి వాళ్ళతో ఉన్నాం. ప్రస్తుతానికి మన దోమల పుల్లలో తీసుకొచ్చి ఇచ్చారు. వాళ్ళకి అందిన వాళ్ళు అందినాయి, అందిన వాళ్ళు అందలా. అది కోతులు ఒకటి అందిన వాళ్ళు అందలా. ముసలి వాళ్ళకి అసలు ఎవరు పట్టించిన వాళ్ళు లేరు. కొంతమంది మా పిల్లలు చాలా మంది ఉన్నారు ముసలి ఎవరు పట్టించిన వాళ్ళు లేరు. ఎవరు వాళ్ళే చూసుకున్నారు ఇక్కడ స్వార్థంగా. అందిస్తున్నారన్నారండి. ఆ రేషన్ నిన్నే అవి కూడా నిన్నే వచ్చినాయి మాకు. కరెంట్ సప్లై ఇచ్చారండి. మొన్న ఇచ్చారు మాకు కరెంట్ సప్లై మొన్న ఇచ్చారు. ఇప్పుడు క్యాండిల్ అన్ని మొన్న ఒక రోజు ఇచ్చారు. అవి ఒకటి ఇచ్చారు కొవ్వొత్తులు. అది మళ్ళీ తిరిగి చూసిన వాళ్ళు లేరు మమ్మల్ని. ఏందండి ప్రభుత్వం తరఫు నుంచి అందరికి సహకారం, అందరికి మంచిగా కోరుకోవాలని. కొట్టుపోయినాయి అందరికి, అన్ని పోయినాయి. అన్ని కొంచెం చూసేటట్టు చూడమని కోరుకుంటున్నాం. మా పేరు హసీనా. మేము 57 బ్లాక్ లో ఉంటాం. మాకు నిన్నటి వరకు ఏం రాలేదు. మేము చిట్నగర్ వెళ్లి సరుకులు తెచ్చుకొని చిన్న చిన్న పిల్లల్ని పెట్టుకొని ఇంట్లో ఉన్నా. మమ్మల్ని ఒక్కళ్ళు కూడా పట్టించుకోలేదు. కరెంట్ ఇచ్చారు గాని మాకు లైట్లు, టీవీలు అన్ని పగిలిపోయినాయి. మాకే సమస్య కూడా ఎవ్వరు వచ్చి చంటి పిల్లల్ని వేసుకొని బాగాలేని పిల్లల్ని వేసుకొని చిట్నగర్ వెళ్లి మేము ఎచ్చాలు తెచ్చుకొని తిన్నాం. ఒక్కళ్ళు కూడా వచ్చి మమ్మల్ని పట్టించుకునే దిక్కు లేదు. నీళ్లు కూడా ట్యాంకర్ కూడా ఈ రోజే వచ్చింది మాకు. అసలు మేము వెళ్లి అది కంప్లైంట్ చేస్తేనే వచ్చింది. మమ్మల్ని ఎవరూ పట్టించుకోలేదు. కాలనీ బయటికి వెళ్లి తినే కూడా చంటి పిల్లల్ని పెట్టుకొని వెళ్ళాం మేము. మాకెవరూ వచ్చి చూసిన దిక్కు ఏమీ లేదు. ఓట్లకైతే ఈడ్చుకొని వస్తారు. నీళ్లు అని చెప్పి ఒక్కళ్ళు ఈ లోతుకి రాలేదు. అట్టే ఇచ్చుకున్నారు కానీ మాకు ఈ 5 బ్లాకులకి ఎవడు ఏం చేయలేదు. మరి ఓట్లకు వచ్చి అడిగేటప్పుడు అమ్మ అయ్యా అని అంటారుగా. ఈసారి ఎవడన్నా రావాలి, కాళ్ళు ఎరగదెంగుతాం ఈ బిజీ వైపు. అవును, మరి ఎవరొచ్చారో చంటి పిల్లల్ని పెట్టుకొని వెళ్ళాం. మరి మా బాధలు పుండ్లున్నాయి. ఒక్కొక్కరి పిల్లలకి కాళ్ళు చూడండి ఎలా పాసిపోయి గౌన్లు కాడికెళ్ళి తెచ్చుకుంటున్నాం. మరి వచ్చి ఇవ్వాలిగా, మాకు సాయం చేయాలిగా. నిన్న రేషన్ బియ్యం రేషన్ కార్డు మీదే ఇచ్చారు మాకు. అవి కూడా బియ్యం పాడైపోయి ఉన్నాయి. తీసుకొచ్చి చూపించమంటే చూపిస్తాం. అసలు బస్తాలు అట్లా అతుక్కుపోయి ఉన్నాయి. మాకు ఎవరేమి ఇచ్చారు? ఎవరు ఇవ్వలేదు. వస్తామన్నాడు. ఆ రోడ్డు మీద పంచుకున్నారు. మాకు అసలు ఏం రాలేదండి. అది నీళ్లు ఉన్నాయని ఇక్కడికి రాలేదు.